జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? సరే, ఇప్పుడు యేసుక్రీస్తు రాజా కాదా? యూదుల రాజు తీసేయండి. జీసస్ క్రైస్ట్ కింగా కాదా? అవునా కాదా? అవును. ఎంతమంది? సరే, నాది ఇంకో క్వశ్చన్, ట్విస్ట్. రాజు అవుతాడా? అయ్యాడా? రాజు అవుతాడు ఎంతమంది? సరే ఉండండి. మరి రాజేడి? చెయ్యెత్తిన వాళ్ళందరూ ఏడి? రాజేడి? రాజు అవ్వడు, అయిపోయాడు. ఓకే, సో యేసుక్రీస్తు కింగ్, సరేనా? నాతో పాటు కలిసి రండి, జాయ్ఫుల్గా ఉండిద్ది. నా సో కింగ్ హేరోద్కి ఏమైంది? హేరోదు రాజుకి ఏమైందంటే సడన్గా, సరే మీకు ఎక్స్ప్లెనేషన్లో పెట్టాలి కదా. అసలు రాజు అంటే ఏంటో మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, మనకు అసలు ఆ మాట ఎందుకు చెప్పాడో అర్థం కావాలి, సరేనా? కింగ్ అంటే అర్థం అవ్వాలి. ఓకే, నెంబర్ 2, కింగ్ అని ఎందుకు మనకే చెప్పాడు అనేది అర్థం కావాలి. సరే, రాజుని ఫైండ్ అవుట్ చేద్దాం. రెడీ? ఇప్పుడు హేరోదు హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. సడన్గా యెరూషలేముకి జ్ఞానులు వచ్చారనమాట, ముగ్గురు వచ్చి స్ట్రైట్ అవే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, రాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అంటే వాళ్ళందరికీ తెలుసు అనుకున్నాడు, ఈ ముగ్గురు జ్ఞానులకి తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు అని. సో పుట్టాడని వీళ్ళ ముగ్గురికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలీదు. సో వీళ్ళు అడిగారు అనమాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము మా దేశంలో ఆయన నక్షత్రం చూసి వచ్చామని చెప్పాడు. అనగానే బండబడ్డట్టు అయింది హేరోదుకి. యూదుల రాజు పుట్టాడా? ఉన్నారా? కింగ్ ఆఫ్ జ్యూస్. ఇప్పుడు రాజు ఎవరు? అప్పుడు పరిపాలిస్తున్న రాజు హేరోదు కదా. సరే, ఇప్పుడు మోడీ రూల్ చేస్తున్నాడు కదా, ఇంకొకడు పుట్టాడంటే ఎట్లా ఉంటుంది? అంటే వీడు లేడనేగా, అర్థమవుతుందా? సో అది కూడా వచ్చి అతన్నే పినిసి పెట్టి కూర్చితే ఎలా ఉంటుంది? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు పోయి వాడిని అడిగితే ఎలా ఉంటుంది? ఓకే, వీళ్ళు వెళ్ళి అతన్ని అడిగారు. హేరోదు నవ్వలేక ఏడవలేక మొహం మంచిగా పెట్టి, సరే సీక్రెట్గా పిలిచి తెలుసుకొని చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేశాడు. నా యు సీ, మనందరికీ కూడా యేసుక్రీస్తు రాజు 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 రాజు. ఎందుకు రాజు మనకు తెలియదు, ఇప్పటికీ తెలియలేదు. నేను ఈరోజు చెప్పిందాక యూదులకు రాజు కాదని. సరే, అఫ్ కోర్స్ రాజు. రాజు అనేది లోకంలో అందరూ చూడండి ఎలా చూస్తున్నారు. ఇప్పుడు హేరోదు రాజా కదా, అప్పుడు రాజుకి రాజు అంటే తెలుసా? నేను అడిగింది అర్థమైందా? ఇప్పుడు నేను సీఎం అయితే సీఎంకి సీఎం అంటే తెలుదా? తెలీదా? నేను అనుభవిస్తున్నాను కదా కుర్చీ, ఆ అధికారం. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు హేరోదుకి రాజు అంటే తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తప్పవటంలో మీకేమీ లాస్ అవ్వదు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు హేరోదుకి నిజంగా రాజ్యం అంటే తెలుసా? కింగ్షిప్ అంటే ఏంటో తెలుసా? అసలు సింహాసనం అంటే, థ్రోన్ అంటే ఏంటో తెలుసా? దాని శక్తి, అధికారం, బలం ఎంతో తెలుసా? బాగా బాగా తెలుసు. ఎందుకని? పరిపాలిస్తున్నాడు కదా. అర్థమవుతుందా? హేరోదుకు తెలిసిన రాజు అంటే ఏంటంటే, నీకు నాకు తెలిసిన రాజు, అంతకు మించి ఏమీ లేదు. రాజు అంటే మనమేమనుకుంటాం? రాజు అనుకుంటాం. అంటే ఆయనకి ఒక కిరీటం ఉంటుంది, ఓ సింహాసనం ఉంటుంది, వేల మంది పనోళ్ళు ఉంటారు, రాజు ట్యాక్స్లు వేస్తాడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. కానీ రూల్ ఉంటుంది, కావాల్సినంత నొక్కేస్తాడు, ఇవన్నీ మనకు తెలుసు. బట్ కింగ్ అంటే ఏంటి? పవర్ అండ్ అథారిటీ, అధికారము, శక్తి, అదే కదా పవర్ అంటే. కుర్చీ, సరే మన టెర్మినాలజీలో మాట్లాడుకుంటే ఇప్పుడు పిఎం సీఎంఏ రాజు కదా.
రైట్. సో కుర్చీ కోసమే ఫైట్ అంతా, అవునా? ఇప్పుడు హేరోదు అమ్మ నా కుర్చీకి ఎసరు పెడతారా అనుకున్నాడు, ఇంకొకటి రాజు ఉన్నాడా అనుకున్నాడు. రైట్. సో హేరోదు చూసినట్టే యూదులు కూడా చూశారు, జ్ఞానులు కూడా చూశారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, వేర్ ఈస్ ద కింగ్ అన్నాడు. ఓకే, అందరు రాజు ఇది, నేను దేవుడు రాజు చెప్తా. ఓకే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దావీదు రాజు కుమారుడు వేరు, నేను దేవుడు రాజు ఎలా ఉంటాడో ఈజ్ డిఫరెంట్. దూతలు వచ్చి చెప్పేటప్పుడు, యేసుక్రీస్తు చెప్పేటప్పుడు రాజు వేరు, వీళ్ళందరూ రాసేటప్పుడు రాజు వేరు. సరే నా ఇప్పుడు హేరోదు అనుకున్నాడు, ఏంటి రాజు పుట్టాడా, అప్పుడు నా రాజ్యం పోద్దే అనుకున్నాడు. మీకు అర్థమవుతుందా ఎంత వెంట్రుక వాసిలో ఉందో? చిన్న స్లైట్ డిఫరెన్స్, సత్యానికి అసత్యానికి, నిజానికి అబద్ధానికి. యేసుక్రీస్తు రాజా కాదా? కానీ హేరోదు కుర్చీ ఇచ్చినా కూర్చోడే. ఆయన రాజు చేయబోయారు, ఆయన పారిపోయాడు. యోహాను సువార్త 6, ఆయన 5 రొట్టెలని 2 చేపలని 10,000 మందికి, అక్కడున్న 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఈయన యూదుల రాజు కదా అనుకుని ఆయన రాజు చేయబోతే ఆయన జంప్, మా కొద్ది సింహాసనం అని. సాతాను కూడా సింహాసనం ఇస్తానని చెప్పింది, బట్ ఐ డోంట్ వాంట్ అన్నాడు. ఉన్నారా? సో యేసుక్రీస్తు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ రాజు ఏంది? ఆయన రాజు అంటే ఏంటో తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు రాజు అంటే. ఓకే, సో హేరోదు ఏంటంటే అమ్మ రాజు పుట్టాడా అనుకున్నాడు. పుట్టాడు అనుకొని 1-2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరిని లెక్కేశాడు, అందరిని చంపేయండి అన్నాడు. అందరూ ఉన్నట్టేనా? ఉన్నారా లేదా? నౌ లెట్ మీ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. హేరోదు చంపాడా, సాతాను చంపించాడా? సాతాన్ అంటే మీరు వాక్యం చూపించాలి మళ్ళీ నాకు, కమాన్. వద్దులే, సరే వాక్యం లేకుండా సాతానా హేరోదా? సాతాన్ ఎంతమంది మీ చేతులు ఎత్తండి. సరే సాతానే. ఎక్కడుంది వాక్యం? ఆ శిశువుని కనబోచున్న ఆ స్త్రీ కన్నప్పుడు ఆ శిశువుని మింగవలనని ఘట సర్పము డూయింగ్ వాట్? ఆ సర్పం ఏం చేస్తుంది? బిడ్డ కోసం వెయిట్ చేస్తుంది. సో ఆ శాటన్ ఏం చేశాడు, డెవిల్ ఏం చేశాడు, అమ్మ ఒక రాజు. సాతానికి తెలుసా లేదా రాజు అంటే ఏంటో? హేరోదు కన్నా బాగా. మనం అటు వెళ్ళిపోదాం ముందు, ఇది సార్ట్ అవుట్ చేసి. ఓకే, ఒరే హేరోదు మెంటలోడా, అతను వేరే రాజు, నీకు తెలియదు, నీ కుర్చీ ఇచ్చినా తీసుకోడు, ఆయన ఎక్స్పెక్ట్ చేసే కుర్చీ వేరు అని వీడికి తెలుసు. నా కుర్చీ అతను అడుగుతుంది, నీ కుర్చీ ఎవరికి కావాలరా అనుకున్నాడు. అర్థమైందా? నేను కొన్ని వారాల క్రితం ఒక వాక్యం చెప్పాను, సాతాను పైన చెట్టపడ్డాడో. ఓకే, సాతాను కుర్చీ ఇచ్చినా తీసుకోడు, పాపం వాడికే కుర్చీ లేదు, ఈయనకెక్కడ ఇస్తాడు? హలో, ఉన్నారా? రైట్. ఇప్పుడు సింహాసనం కోసం ఫైట్, అర్థమైందా? కానీ సింహాసనం ఏది, ఎంగే ఎక్కడ ఉంది? ఓకే, ఆయన దావీదు వంశస్థులను యుగ యుగములను ఏలును పరిపాలిస్తాడా లేదా ఇక్కడ? యా, రైట్. సో హేరోదు రాజు అనుకున్నాడు, వాడెవడు, వాడిని చంపేయాలనుకున్నాడు. కానీ హేరోదులో ఆపరేట్ అవుతుంది ఎవరు? అపవాది. ఆ రాజుని నో దేవుడు సాతానికి ఒక పాసిబిలిటీ ఇచ్చాడు, శరీరంలో పుట్టడం వలన యేసుక్రీస్తుని ఇక్కడే చంపామంటే రాజు లేదు, ఏమీ లేదు. ఓకేనా? అవ్వని చెడగొట్టామంటే యేసుక్రీస్తు పుట్టాడు. అందుకే ఆ సంతానాన్ని కరప్ట్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకని? ఒక హోలీ ఫెలో రావాలి కదా. ఓకే, సో అందుకే జలప్రలయంలో ఒక్క నోవాహును మొత్తం సపరేట్ చేసుకున్నాడు దేవుడు. ముందంతా చెడిపోయింది. ఎందుకు అంతా చెడిపోవాలి? ఎందుకంటే యేసుక్రీస్తు వస్తాడు వాళ్ళ లైన్లో నుంచి. నేను ఎక్కువ వెళ్తున్నానా? సరే, హేరోదు ఈ కుర్చీ కోసం ఫైట్ చేస్తున్నాడు, ఉన్నట్టేనా? ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మనందరం కూడా అదే కుర్చీ కోసం ఫైటింగ్. మీకు తెలుసా?
ఎంత వద్దన్నా ఆ ఎంట్రుక వాసి డిఫరెన్స్లో మన ప్రాబ్లం. ఎగ్జాక్ట్గా హేరోది ఏం చూశాడో ద బ్లాక్ సైడ్ మనం చూస్తున్నాం, వైట్ సైడ్ ఉంటాడు యేసుక్రీస్తు. రాజు ఎలా అనేది తెలియాలి. మీలో ఎంతమందికి రాజు అవ్వాలి? సరే, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఎక్కడైనా రాసుందా నీ పేరు మీద నీకు ఎక్కడైనా కింగ్ అని? మరి నువ్వు ఎలా రాజు? మిమ్మల్ని మీరు రాజుని మీరు ఎలా పిలుచుకుంటారు అసలు? ఆయన రాజ్యంలో ఆయన వచ్చిన, అవునా నీకు చెప్పాడా? అదని నీకు చెప్పాడా? ఓకే, సో పిల్లలను చంపేయమన్నాడు. హేరోదు రాంగా రైటా? మిస్ అయ్యాడు. నవ్ పిలాతు దగ్గరికి వెళ్దాం. పిలాతు యేసుక్రీస్తుని సిలువేశాడు. నీవు రాజువా అని అడిగాడు. నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. నేను రాజా ఏంటి, నీ ప్రజలు నిన్ను అప్పగిచ్చారు కదా అంటే, అవును నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. పోతే మత్తయి ముందు నీవన్నట్టు ఎత్తుకొచ్చుకున్నాడు, మిగతాది మైనస్ చేశాడు. నీవన్నట్టు నేను రాజునే, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అన్నాడు. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ హేరోదు భయం పోయి ఇప్పుడు పిలాతుకు భయం పట్టుకుంది. వీడు రాజేనా? సరే, యూదులందరూ ఏమనుకుంటున్నారు? ఈయన మీద ఎక్కిచ్చింది ఏంటి? ఇతను రాజు, కైసరుకు వేరుగా వేరొక రాజు ఉన్నాడని ప్రకటించాడు. నేను కింగ్ అని చెప్పుకున్నాడు. అదే కదా అభియోగం మోపింది. ఓకే, యూదులు కూడా ఎలాంటి రాజుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి రాజుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యూదుల మైండ్ సెట్ కూడా దిస్ సైడ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేవుడు కూడా భలే తెలివైనోడు. తెలివి కాదు, ఆయన చెప్పాడు, మనకు అర్థం కాదు, వినలేం. అదేంటంటే మీకు అర్థమయ్యేదిలాగా పెట్టేస్తా. రెండుగా చేశాడు దేవుడు. రాబోయే రాజు గురించి అనగా యేసుక్రీస్తు గురించి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన అపరాధములు ఆయన మీద మోప, ఇవన్నీ రాశాడు. అసలు రాజు ఫిట్ అవ్వవు మన బ్రెయిన్కి. అవతలు అనమాట ఆయన మేఘారూరుడే వస్తాడు. ఓకే, ఆయన ఏదోమును కొట్టును, తర్వాత అన్యజనులందరినీ నిజ్జేయును, ఆయన యెరూషలేము రాగా కొండలు చీలి అది అయిపోయి లోయలో గందరగోళంగా రాజు అది రాజు అంటే అనుకున్నారు. ఓకే, మీకు అర్థమవుతుందా? సో యూదులందరూ వీడు రాజు ఏంటి అసలు, నీకేమన్నా అర్థమైందా అన్నాడు అన్న కయపని. నీకు అర్థమైంది అసలు వాడు నన్ను అడగటం కూడానా అనుకున్నాడు వీడు. అర్థమవుతుందా అసలు వాడి ఫేస్కి వాడు రాజు? ఈలోపు ఇతను అడిగాడు. మనం ఒకరిని విచారించకుండానే వాడిని తెలుసుకోవచ్చా అన్నాడు నికోదేము. నువ్వు యూదుడు, నువ్వు గలిలయుడువా? ఏమి బెత్లెహేంలో నుంచి వస్తాడు, నజరేత్ నుంచి ఎందుకు వస్తాడు అన్నాడు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? దూత చెప్పింది. గొల్లలు వెళ్ళి ఊరకు ఆ రోజు రాత్రి చూశారు. చూసిన తర్వాత 2 రోజుల తర్వాత చూస్తే లేరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? హూ నోస్. అందుకని ఆయన ఆరిజిన్ ఎవరికి తెలియలా, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని ఎవరికి తెలియలా. ఐగుప్తులోకి వెళ్ళి దాక్కున్నారు కాబట్టి అతను నజరేతులోంచి వచ్చాడు అనుకున్నారు. వచ్చిన ఇతను సబ్బాతు పాటించట్లేదు, కుదరదు. అంటే రాజు అంటే నీకు తెలిసిన రాజే రాజు. మీరు ఇప్పుడు కూడా పరలోకంకి వెళ్ళాక బంగారు వీధుల్లో నడిచి 2 ఇటు చెట్టు ఉంటే కాయ తుంచుకొని తిని చిన్నపిల్లలాగా ఆడుకొని పువ్వులు ఉంటాయంట అక్కడ. నీకు చెప్పారా? ఎక్కడే ఉతికి ఆరేస్తుంటే దేవుడు మళ్ళీ పైన అవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాడా? ఓకే, ఈ రాజ్యమే అసలు 8 వోల్ట్స్, అది బిలియన్ వోల్ట్స్. ఇదే మనం తట్టుకోలేకపోతుంటే ఈ బిజీ తోటి. అప్పుడు జ్ఞానం అనంతం. మనకి దేవుడికి ఎంత తెలుసో మనకు అంత తెలుసు. నీవు ఇష్టం వచ్చినట్టు నో దేవుని గురించిన మర్మం సమాప్తమైన. ఓకే, మనం ఇప్పుడు అద్దంలో చూస్తున్నాం, రేపు ఆయన చూసినాడు అంతా ఎరుగుదాం అన్నాడు. సో యూ విల్ నో గాడ్. నువ్వు దేవుని పరిపూర్ణంగా ఎరుగుతావు, పీసెస్లో ఎరుగుతావు. అప్పుడు దేవుడు మొత్తం తెలిస్తే అప్పుడు నీకు ఎంత పని ఉంటుందో నాకు అర్థం కాలేదు. ఓకే,
అప్పుడు అందుకే దేవుడు ఏం చేస్తాడు, జస్ట్ ఫస్టే వైట్గా పెడతాడు హెవెన్కి వెళ్ళాక, ఎటు నరవకుండా. ఓకే, పైకి వెళ్తే వైట్ హెయిరే, నో బ్లాక్ హెయిర్, నో హెన్నా, నో డై. ఓకే సరే, ఇప్పుడు యూదుల మైండ్ సెట్ ఎట్లా? రాజు ఈ ఎక్స్ప్లెనేషన్ వద్దు, వాడు కావాలి మనకి, అది అది మీ అందరికి అర్థమైందా? కొంతసేపు ఏమో అబ్బే చంద్రబాబు నాయుడు బాగాలేడు, జగన్ రావాలి, జగన్ కావాలి, జగన్ అన్నారు. అబ్బా ఇప్పుడు వీడు బాగాలేడు, ఇప్పుడు రేపు ఎవడు రావాలో ఎవడు కావాలో, నువ్వు ఎన్ని చేసినా అంతే. అర్థమైందా? అగైన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో మళ్ళీ అది. ఓకే, ఆ ఎక్స్ప్లెనేషన్ చూసారు, ఇతను వదిలేశారు. ఇప్పుడు పిలాతు ముందు నుంచున్నాడు. పిలాతు ముందు నుంచోగానే, నువ్వు రాజా? నేను రాజే అన్నాడు. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చింది, నువ్వు అన్నట్టు నేను రాజునే. పోతే నా రాజ్యం ఇహ సంబంధమైంది. అబ్బా దిగులే లేదు, అమ్మయ్య అనుకున్నాడు. వీడేదో మెంటలోడు వాక్కుంటున్నాడు అనుకొని, అతని యందు నాకు ఏ దోషము కాని రాలేదన్నాడు బయటికి వెళ్ళి. మనకు అభ్యంతరమే లేదు కదా అసలు, ఇతను ఎవడో. అప్పుడు వెలిగింది. యూదులందరూ ఇతని మీద మోపింది అభియోగం, నిజంగా అతను అది కాదు. ఓకే, వాళ్ళకి ఇతని మీద ఏదో గ్రడ్జ్ ఉంటుంది, మధ్యలో నన్ను వాడుకున్నారని పిలాతు అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మీ రాజును వదిలిపెడతా అది ఇదని కొంచెం డ్రామా అయిపోయాడు. వాళ్ళు నీ టైల్ కట్ చేస్తామన్నారు. ఓకే, మళ్ళీ లోపలికి వచ్చాడు. ఆ కైసరే రాజు, నువ్వు ఇంకొకటి రాజు కాండం. అతనికి షాక్ అయిపోయాడు. వీళ్ళు వెళ్ళి కైసరికి చెప్తారైంది, నా సీటు పీకే లాగున్నాడు అనుకొని లోపలికి వెళ్ళి, సరే మీరేం అడిగితే అది చేస్తాను. వారి కేకలే గెలిచాను. నువ్వు కైసరు స్నేహితుడు కాదు కాదు అన్నారు అనమాట. ఇంకా మీకు అర్థమవుతుందా? కానీ దేవుడి దృష్టిలో వీళ్ళు రాజును రిజెక్ట్ చేస్తున్నారా లేదా? రాజు ఏమో ఎటు నుంచున్నాడు, ఏం మాట్లాడకుండా. హలో, మీకు కూడా రాజు వాళ్ళు ఉందా? ఎన్ని సినిమాలు చూడాలో రాజు అవ్వాలంటే తెలుస్తుంది మీకు. నేను లాస్ట్కి వస్తే అర్థమైపోతుంది మీకు. రైట్, సో వీటితో మనకేమీ ప్రాబ్లం ఏం లేదనుకొని బయటకు వచ్చి యేసుక్రీస్తు లోపల ఉన్నప్పుడు, నిన్ను నాకు అప్పగించిన వాళ్ళకి ఎక్కువ పాపం కలుగును అన్నాడు. అమ్మో ఇదేదో నాకు చుట్టుకునేటట్టుంది అనుకొని బయటికి వెళ్ళి మళ్ళీ కొట్టి వదిలేయమంటారా అన్నాడు. కొట్టి లేదు గిట్టి లేదు, మర్యాదగా సిలివేయాల్సిందే అన్నారు. లోపలికి వచ్చి ఈయన ఏం చేస్తాడు? సరే వాళ్ళు నాకైతే సంబంధం లేదని చేతులు కడుక్కొని అతన్ని చంపడానికి అప్పగించాడు. ఇతనేటు రాజు కాదు కదా, చంపేస్తే పోలా. యూదులు, వీడెటు రాజు కాదు కదా. హేరోదు, చంపేస్తే పని అయిపోద్ది కదా రాజులో. వాళ్ళు ఒక రాజు కోసం ఇంతమంది సర్చింగ్ ఏంటి? మళ్ళీ రాజు దగ్గర ఏమి లేదు, అమాయకుల్లాగా ఉన్నాడు. ఉన్నట్టేనా? ఓకే, నా లూకా సువార్త 10:2. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఓకే, గుడ్ న్యూస్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిట్. ఓకే, సో ఇన్ఫినిటీకి ఆయన సువార్త అదేంటంటే 11, దావీదు పట్టణమందు మీకు ఎవరు పుట్టాడు? రక్షకుడు. ఈయనే ఎవరు? నో, ప్రభువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లార్డ్, ప్రభు, అగైన్ కింగ్. అర్థం ఉందా? ఈయన లార్డ్ అంటే. లార్డ్ అని ఎందుకు అన్నాడు తెలుసా? రాజు కన్నా పెద్ద పేరు. లార్డ్ అని పెట్టకూడదు ఎవరికి, సరేనా? కింగ్ అను, నో ప్రాబ్లం. లార్డ్ అను బాకు, ఇట్స్ వెరీ బిగ్. ఏంది అందరు అట్లా ఉన్నారు? రాజు అంటే రాజు, ప్రభు అనంటే దూత చెప్పింది మాకు కూడా అనింది. ప్రభు ఈజ్ వెరీ బిగ్. అర్థమవుతుందా? సో ఈయన ఎవరంటే ప్రభువు. దానికి ఇదే మీ కానవాళ్ళు. సరే, ఇప్పుడు నాదొక క్వశ్చన్. హేరోదు చూసినా
పిలాతు చూసినా, యూదులు చూసినా, ఎవరు చూసినా పుట్టినోడిని ఎలా చూస్తున్నారు? మనిషిలానే చూసారా లేదా? మనిషి రాజునే ఎక్స్పెక్ట్ చేశారా లేదా? ఇప్పుడు దూత కళ్ళు తెరుస్తుంది. ఏమంటుందంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు? ప్రభు అయిన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడగగానే, రాజు ఎవడో పుట్టాడు రా అనుకున్నాడు. ఒక బేబీ పోతే రాజు అవుతాడు అనుకున్నాడు. ఇక్కడొచ్చి ఒక పిల్లోడిని చూపించి ప్రభు అయిన క్రీస్తు అని దూత చెప్పింది. మీరందరూ ఉన్నట్టేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకే ఒకళ్ళు పుట్టారు అనుకుందాం. ఇతను ఏ విధంగా ప్రభు అయిన క్రీస్తు? నాకే నవ్వొచ్చిద్దా రావదా? ఇది అందరు ఉన్నట్ట. అసలు ఏ విధంగా నువ్వు క్రీస్తు తర్వాత, అది అవునో కాదో, ప్రభు ఎలా? అసలు నువ్వు కార్పెంటర్, నేను ఎంత సంపాదిస్తే, ఏ బ్యాంకును కొట్టేస్తే నువ్వు రాజు అవుతావు? యోసేపు, మీరున్నారా? సో ఈ చిన్న పిల్లోడు రాజు ఎలా? వాళ్ళు అండర్స్టాండ్. ఒక మనిషి కనబడితే ఇతను రాజు ఎట్లా? రైట్. మరియే చూస్తుంది, ఈ శిశువు వీడు రాజు ఏ విధంగా? మీకేమన్నా అర్థమైందా? ఉన్నారా లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని రాజు అంటే మీరు మీ గురించి ఏమనుకుని ఉంటాను? మీకే నవ్వు వచ్చింది చూసారా నేను మిమ్మల్ని అడగగానే? ఏ ఊరిలో నేను రాజు అయి ఉంటాను? మా ఇంట్లో కూడా రాజు కాదే. ఎలా నేను రాజు? ఒప్పుకోలేకపోతున్నాం కదా. నవ్ యు సీ. సో అయితే ఇప్పుడు దూత వచ్చి, గొర్రెల కాపరులు ఉంటే, నేడు మీ కొరకు రక్షకుడు, సేవియర్ వాస్ బోర్న్, పుట్టి ఉన్నాడు. ఈయన పిల్లోడని నువ్వు తక్కువ అంచనా వేయద్దు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఓకే, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. వాళ్ళు గొల్లోళ్ళు కాబట్టి ప్రభు అన్నారు. అక్కడేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈయన ప్రభువా అనేవాడు. దూత వాడి నోరు కూడా మూసేది, జకరైదు మూసినట్టు. ఓకే, మనం యాక్సెప్ట్ చేయలేం. అర్థమవుతుందా? నా ఇప్పుడు నేను రాజు మీకు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఇప్పుడు ఇంతకీ మీ అందరి ఉద్దేశం ఏంటి? ఆ చిన్న పిల్లోడు ఎలా రాజు? మరియకి ఏమన్నా అర్థమై ఉంటుందా ఇతను రాజు అంటే ఏంటని? యోసేపుకి ఎట్ట పుట్టారో అర్థం కాలేదు. రాజు తర్వాత చూస్తా ఉన్నాడు, ఇది ఒంటిదా, పెరిగిద్దా, 5, 6 నెల, 7, 8, 9 అన్నాడు. అమ్మా ఇది నిజమే. ముట్టుకొని చూసి ఎలా రాజు? పాలు తాగుతున్నాడు. అబ్బా, మీకేమన్నా అర్థమవుతుందా? ఒకసారి యేసుక్రీస్తుని తాకి చూడండి, మీకేమన్నా చెప్తాడా ఎట్ట రాజు? ఏ విధంగా రాజు? ఉన్నారా? అయితే ఇప్పుడు దేవుడు ఆయన మైండ్లో ఉన్నది చెప్తే తప్ప మనకు రాజు అర్థం కాదు. ఓకే, పరలోకంలో దేవుడు అనుకున్నాడు, ఇంక నుంచి మీకు సునాయాసంగా అర్థమైంది. ఆయన ఏమనుకున్నాడంటే, ఒక రాజుని, ఉన్నారా? ఒక రాజుని ఆయన కుడి పక్కన కూర్చోబెట్టుకోవాలనుకున్నాడు. నాట్ కుడి పక్కన, కుడి పార్శ్వమందు, ఎట్ ద రైట్ హ్యాండ్. ఇట్స్ అగైన్ ఏ మిస్టరీ. కుడి పక్కన ఎందుకు అనలేదంటే అది కాదు, ఆయన కుడి చెయ్యి దగ్గర దక్షిణ హస్తం యొద్ద కూర్చుండబెట్టుకున్నాడు. అది ఇంకా ఆయన మనకి చెప్పకోకుండా కుడి పక్కన అక్కడ కుర్చీ వేసుకొని ఉంటాడు. నో, అది నిజం కాదు. అగైన్ ఏ మిస్టరీ. ఎందుకంటే అతను నీకు ప్రభువుగా ఎందుకు కనపడలేదంటే,
నీ శత్రువులు నీకు పాదములకు పీటగా చేయకుండా నీ కుడి పార్శ్వన కూర్చుండమని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కనపడ్డు, ఇప్పుడు కూర్చోవాలి యేసుక్రీస్తు. కాబట్టి అది ఓపెన్ చేయాల ఆ సింహాసనాన్ని, దేవుడే. సో డోంట్ టాక్ అబౌట్ దాట్. అది దాని గురించి మాట్లాడకూడదు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు ప్రస్తుతం. ఓకే, సో ఏమో నాకు నువ్వు తెలిసిన రోజున మీకు చెప్తా, ఇప్పటికైతే నాకు తెలియదు. రైట్. సో దేవుడి ఉద్దేశం ఏంటంటే రాజు చెయ్యాలి. అసలు ఎందుకు రాజు చెయ్యాలి ఉన్నారా? ఇది దేవుడు మదిలో ఉన్నదన్నమాట, మైండ్లో. ఎందుకు చేయాలి? ఎందుకంటే ఆయన ఆదాముని మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున మన నరులను చేయదము, వారు ఆకాశ పక్షులను భూమి మీద ప్రద్దాన్ని ఎదురుగానే పలికిన అలాగే చేశారు. అప్పుడు ఎవరు స్వరూపం మందు ఎవరెవరు అనుకున్నారు? యేసుక్రీస్తు తండ్రి, తర్వాత పరిశుద్ధాత్మ. ఓకే, ఆయన ద్వారా ఆయన మూలముగాను సమస్తం సృజింపబడినా ఉన్నారు కదా. సో యేసుక్రీస్తు తండ్రి వీళ్ళందరూ కలిసి చేసిన ఆలోచన ఏంటంటే మనం ఒక కింగ్ తయారు చేద్దాం, లెట్స్ మేక్ ఏ కింగ్, ఒక రాజును తయారు చేద్దాం. సరే, ఇది చెప్పే ముందు ఇంకొక చిన్న ముక్క చెప్పాలి. దేవుడు చేసే దానిలో అనంత కోణాలు. 2 నేను చెప్తాను, రెండిట్లో ఒకటి నేను చెప్పలేను ప్రస్తుతం, టైం పోయిద్ది నాకు. ఒకటేంటంటే ఈ వాక్యం నువ్వు వినాల్సిన స్టాండ్ పాయింట్, పాపం సైడ్ ఒకసారి సార్ట్అవుట్ చేయాలి దేవుడు, ఇంకొక సైడ్ రాజ్యం సైడ్ సార్ట్అవుట్ చేయాలి, అది వేరే ట్రెండ్. ఓకే, ఈ 2 రాజ్యం నాకు ఇప్పుడు టైం అవ్వదు. ఓకే, ఒకటి మాత్రమే చూద్దాం. ఓకే, సో ఆయన అనుకున్నాడు ఇప్పుడు మీరందరూ దేవుడిలాగా ఆలోచించాలి, సరేనా? దేవుడు ఏమనుకున్నాడంటే ఒక రాజు కావాలనుకున్నాడు. ఆ ఆదాముకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆదాము ఏం చేశాడంటే పండు తిని పోగొట్టుకున్నాడు. ఉన్నారా? హీ లాస్ట్. ఇప్పుడు ఆదాము దేనికి రాజో మీరు చెప్పాలి. నాశనానికి రాజు, సర్వం చెడిపోవటమే, ఇంకేమీ లేదు. ఉన్నారా? సరే, ఆదాము పోయిన తర్వాత ఆయన న్యాయాధిపతులను నమ్మాడు. నమ్మల దేవుడు మైండ్లో రాజు అనేది ఒకటి ఉంది ఆల్రెడీ, కానీ మనందరికీ డెలిగేట్ చేశాడు అనమాట. కొంచెంసేపు నువ్వు రాజుగా ఉండంటే ప్రతి ఒక్కళ్ళు తప్పే. ఉన్నారా? కాబట్టి దేవుడికి ఒక పర్ఫెక్ట్ రాజు కావాలి, రాజు అనేవాడు కావాలి. ఉన్నారా? సో ఆదామును పెట్టి చూశాడు, రాజా? నో, హీ ఫెయిల్డ్, తప్పు చేశాడు. ఇప్పుడు దేవుడికున్న కాంప్లికేషన్ ఏంటంటే మనందరికీ రాజు అని అంటే పవర్ని సరిగ్గా వాడటం, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సరిగ్గా వాడటం. కానీ దేవుడి ఉద్దేశంలో రాజు అంటే అబ్సల్యూట్లీ రాంగ్, అది కాదు. ఆదాము పడ్డాడు, పవర్లో పడ్డాడా, అథారిటీలో పడ్డాడా, ఎక్కడ పడ్డాడు? ఇంకా వాళ్ళ స్పిరిట్ బాగాలేదు. తప్పు ఎక్కడుంది? ఆత్మలో ఉంది. వాళ్ళ క్యారెక్టర్ రైట్ కాదు. అర్థమవుతుందా? రాజు అనేవాడికి ఏముండాలి తెలుసా? రాజు ఉండాలి లోపల. అది రాజు అంటే. రాజు అంటే కుర్చీలు అధికారాలు ఉండకూడదు, రాజు ఉండాలి లోపల. ఐ యు గెటింగ్? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రాజుని కొంచెం వర్ణించుడి. ఆ రాజు అంటే వాట్? నేను మీకు హింట్ ఇస్తా, లెట్స్ ప్లెయిన్గా చెప్పినా. హింటే కావాలా? అబ్రహాం దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరేంటి? రైట్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఏంటి చెప్పండి త్వరగా, కమాన్. ఆయన పేరు అర్థం చెప్పండి, మీకు వచ్చేసిద్ది. రాజు అంటే ఏందో. నీతి. ద నెక్స్ట్ వన్ కామా, సమాధానము. రాజు అంటే ఏంటి? నీతి. రాజు అంటే పీస్. ఓకే, ఇప్పుడు దేవుడికి నీతి కావాలి, అది రాజు అంటే. రాజు వద్దు, కుర్చీలు వద్దు, పవర్ వద్దు, అథారిటీ వద్దు. హీ వాంట్స్ రైచియస్నెస్, నాట్ జస్టిస్. న్యాయం వద్దు, నీతి కావాలి. న్యాయం వద్దు, ధర్మం కావాలి. ఓకే, ధర్మ ప్రభువు కావాలి, న్యాయమూర్తి వద్దు. ఓకే, సో దేవుడు అనుకున్నాడు నీతి, నేనేంటో అది కావాలి. ఓకే, యెహోవా సిద్దికెను అంటారు కదా, యెహోవా సదోక్ అంటే ఏంటి? నీతి కదా. జెదేక్ అన్నా కానీ నీతి. ఓకే, సో నీతికి రాజనీయు, సమాధానానికి రాజనీయు అతని పేరు చెప్తుంది కదా, అన్నాడా లేదా హెబ్రీయులకు రాసిన పత్రికలో? రైట్. సో దేవుడికి ఏం కావాలంటే రాజు. సో ఇప్పుడు ఆదామును రాజుగా చేసినప్పుడు దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది ఆ రాజులో ఏంటి? నీతి. ఏది? ఇల్లే. అర్థమైందా?
రాజు కాదు నువ్వు ప్రజల దృష్టిలో రాజు, దేవుడి దృష్టిలో కాదు. నువ్వే కావాలి డెవిల్కి. ఎవడిలో నీతి ఉండదో వాడే మాకు కావాలి, వాడే రాజు మా గవర్నమెంట్లో. మీకు అర్థం అవుతుందా? రైట్. సో దేవుడు అనుకున్నాడు, నాకు పర్ఫెక్ట్ రాజు కావాలి. ఆ పర్ఫెక్ట్ రాజు ఏంటంటే నా నీతి ఉండాలి అనుకున్నాడు ఆ వ్యక్తికి. హలో, అతను నీతి చేయకూడదు, అతను యెహోవా నీతి అయి ఉండాలి. ఓకే అని ఆలోచించుకున్నాడు అనమాట. సో లెట్ us ట్రై విత్ పీపుల్. మనం ప్రజలతో చేద్దాం, ఎందుకంటే మాకు ఇచ్చుంటే మేము చేసేవాళ్ళం, నీకన్నా బాగా అరిసెలు అనేవాళ్ళు. అందుకని ముందు వీళ్ళకే ఇద్దాము, ఏం చేస్తారో చూద్దాం. ఒక్కొక్కడు జాకెట్లు ఏయో చేశారు. ఈ షేపులు వద్దు బాబు, నేనే తెస్తా కదా అన్నాడు. ఓకే, సో అనుకున్నాడు ఆయన. ఓకే, ఆదాము ఫెయిల్డ్. మోషే న్యాయాధిపతి కదా, యాడ్ చేశాడు. వాళ్ళ మీద మండి నేను బొండు నీళ్ళు లేవు మేము అనుకొని ఈయన పరిశుద్ధతను సన్మానించలేదు. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నాది యువతలే అన్నాడు. ఓకే, తర్వాత న్యాయాధిపతి అందరూ ఫెయిలే. ఒక్క న్యాయాధిపతిలో నీతి లేదు. సమూయేలు కాదా, వాడు వీడు కదా, నో, నీతి ఈజ్ డిఫరెంట్. అది మీకు అర్థమైంది లాస్ట్కి వచ్చిన తర్వాత. నీతి అంటే ఎవడు నీతిబద్ధుడు కాదు, అది ప్రాబ్లం. ఓకే, దే రెయిన్డ్ బట్ దే ఫెయిల్డ్. ఓకే, సో సౌలు ఎన్నుకున్నాడు. ఇక మీరు సౌలు గురించి చెప్పొచ్చు, కమాన్. సౌలు రాజు ఏం చేశాడు? నా చిత్తం నెరవేర్చుకుని పెట్టుకున్నాను, కానీ ఏమయ్యాడు? అయిపోయాడు. రాజా అందరికీ ఇచ్చాడా లేదా? దేవుడు ఏం చేశాడంటే, మీరు పరిపాలించండి, ఒక 6000 సంవత్సరాలు కానివ్వండి అని చెప్పి మనకి ఇచ్చాడు. 6000 డిజాస్టరే. ఉన్నారా? మేబీ 4000 ఇయర్స్, 4000. ఓకే, అప్పుడు ఆయన అనుకున్నాడు, అంటే అందరినీ కొంచెం అది లిఫ్ట్ చేయండి అన్నాడు. ఒక్కొక్కడు కండ్లు వేసుకొని వచ్చి లేపుతా అన్నారు. అందరు కింద పడుకున్నారు. సరే నీతి అంటే ఎవ్వరు మొయ్యలేరు, నేనే చేస్తాలే. హలో, ఉన్నట్ట లేదట. ఇప్పుడు దేవుడు తలంపులో రాజు. ఎవ్వరికి సింహాసనం ఇవ్వు, అధికారాన్ని చెలాయించడం వచ్చు, కానీ నీతి రాదు. మనకు ఒక జీవితం ఇచ్చాడు, మనకు అన్నీ వచ్చు, రైచియస్నెస్ రాదు, నీతి రాదు. నువ్వు పక్కనోడితో నీతి ఎట్లా ఉండాలో నీకు రాదు. నీతి అంటే మీరు అనుకునే నీతులు కాదు. నేను వస్తాను మీ దగ్గరికి, మీరు కూడా రాజే. ఓకే, రైట్. సో అప్పుడు ఆయన అనుకున్నాడు, గ్యాబ్రియల్ వెళ్ళి చెప్పు అన్నాడు, నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఇమానియల్, యేసు అని పేరు పెట్టదు అన్నాడు. ఓకే, దెన్ ద సెకండ్ విజిట్ అయిపోయింది. పిల్లోడు పుట్టిన తర్వాత ఓ దూతకు చెప్పాడు, వెళ్ళి నేను చేసింది చెప్పాను. అప్పుడు ఆ దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ద గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నీతి వచ్చేసింది, రాజు వచ్చేసాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, ఒక రాజు వచ్చేసాడు అని చెప్పాడు దూత. ఉన్నారా? ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు పిలాతు ముందు నుంచున్నప్పుడు నీవు రాజువా అన్నాడు. రాజా కాదా? ఇప్పుడు యూదుల రాజు అసలు ఫిట్ అయిద్దా? యూదుల నీతా? నో, ముడియాదు. రైట్. సో నీవెవడా అన్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే, నేను సత్యముని గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను వచ్చాను, నా రాజ్యము. ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నా చేసి దేవుడి దగ్గర నేను మంచి దేవుడిని చూసావా అన్నాడా? నో, అది నీతి కాదు. మీరు మంచి చేష్టాలు చేయటం నీతి కాదు. ఓకే, సరే లోపలికి వెళ్దాం. అప్పుడు దేవుడు ఆయన పంపినప్పుడు దూతలు సాక్ష్యం ఇచ్చాడు కదా. ఇప్పుడు చూడండి 11. నేడు రక్షకుడు, ఎవరు? రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయనే
ఐడెంటిఫై చేయండి. ఈయనే ప్రభు అయినా. ఇప్పుడు ఆ బేబీని మీ చేతిలో పెట్టుకొని నీతి అనొచ్చా? అనొచ్చా? అనలేమా? మరియకి వీడెట్లా రాజు? అమ్మ అతను నీతి, సో హిస్ కింగ్ అనొచ్చా అనకూడదా? ఇంకొంచెం లోపలికి వెళ్దాం. ఓకే, అందరు ఉన్నారా? నో. ఇప్పుడు పరలోకంలో ఏమైంది తెలుసా? అక్కడ రాజు లేడు, ఒక రాజు కావాలి. ఈయన ప్రభు అయినా మాకు కూడా. ఎందుకంటే మా దగ్గర లేదు, దూతల దగ్గర లేదు. ఎందుకో చెప్తా, రైట్? సో దేవుడు అనుకున్నాడు ఒక్క రాజు రావాలి అని. మీ అందరూ ఉన్నట్టే ఒక్కసారి లాస్ట్ టైం 2:11 చదవండి, అది మైండ్లో పెట్టుకోండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఏం చేశాడు? మీకు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మాట మీ బ్రెయిన్లో పడిపోవాలి. ఈయనే అన్నాడా? ఈయన ఎంత దూరంలో ఉంటాడో అక్కడ కొండ దిగితే అదిగో అక్కడ గుహ కనబడతా ఉంటుంది. ఓకే, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఓకే, సో దూత ఏం చెప్పింది? మనం కొండ మీద ఉందాం. ఇప్పుడు దూత ఈయన ప్రభు అయిన క్రీస్తు ఉన్నారా? ఇప్పుడు దేవుడు పర్ఫెక్ట్ పర్సన్ని పంపాడా లేదా? నో. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. తీసారా? నాదేంటంటే నువ్వు కూడా రాజు. యేసుక్రీస్తు రాజో కాడో నాకు తెలియదు, నువ్వు మాత్రం రాజు. ఎందుకంటే ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆయన ఉందే నీకోసం, నేను రాజుని చేయాలని. ఆయన రాజు అవుదామని కాదు, ఆయన రాజు కదా ఫస్ట్ నుంచి, రైట్? సో ఇప్పుడు నీ అన్వేషణ నేను రాజు ఎట్లా అని. సరే లోపలికి వెళ్దాం. ఆ కళ్ళతో చూడండి. ఇప్పుడు నీతి ఇప్పుడు మనల్ని పరిపాలించే ఒక్కళ్ళకుందా అంటే అన్ని ఎంటీ సింహాసనాలే. నేను దేవుడు ఆలోచనలు రెండని చెప్పాను. ఒకటి సిన్ వైపు, ఇంకోటి కింగ్ వైపు. కింగ్ వైపుది చాలా లేట్ సార్ట్ అవుట్ అవ్వాలి, మీకు అది లేట్ అవుతుంది. సో అక్కడ వస్తుంది అనమాట ఈ సమస్య. నా వచ్చారుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకి రండి. ఓకే, నో అందరూ ఒకసారి తలపైకి ఎత్తండి. ఇప్పుడు మీ చేతిలో యేసుక్రీస్తు ఉన్నాడు అనుకుందాం. యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఈయన ఏ విధంగా రాజు. ఇతను మనం రాజు అందామా వద్దా అని మన చేతే ఒప్పించాలి దేవుడు. అప్పుడే రాజు. థియోక్రసీలో డెమోక్రసీ. మనం ఒప్పుకుంటేనే ఆయన రాజు అవుతాడు మళ్ళీ. హలో, ఓకే, నో. ఇప్పుడు మనం ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా ఆ బేబీని పట్టుకొని? ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. నేనైతే నమ్మను, తొట్లో చూసి కూడా నమ్మను. మాకు అక్కర్లేదు ఆ రాజు. మీకు కావాలా? రాత్రి గందరగాలంగా పెట్టారు. ఏంది ఇది అన్న వెంటనే మెరీ క్రిస్మస్ వచ్చేసింది. రాత్రి తలుపులు గిలుపులు దారబంధరాలు ఒంట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. పొద్దునకల్లా సంతోషంగా ఉంది. ఎక్కడ చెప్పాను నేను? ఇంట్లో ఉండి చెప్పేదా? ఇక్కడ ఇల్లు ఉంది. ఓకే, సో బాలయేసు ఐ డోంట్ వాంట్. ఓకే, నేను యేసుక్రీస్తును రాజుగా ఆమోదించాలి. హలో, మార్కర్ అందరు వేసుకోండి. వీళ్ళకి ఓటు రెడీయా? నా కమాన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు ఒకరిని రాజుగా ఎలా చూస్తున్నాడో చూడండి. రాజు దేవుడు చెయ్యాలనుకున్నాడు. ఎంత అద్భుతమో! అది తెలిస్తే మీకు దారి, మీ ఆనందం వేరు. రెడీ? వర్స్ 5. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన ఏం చేశాడంట?
దేవదూతలకు లోపరచలేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషులను జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిని చేసితివి. ఉన్నారా? ఇది ప్రాఫెసీ కాబట్టి మీకు అంత అర్థం కాదు, నేను దాన్ని క్లియర్గా పెడతాను. నీవు దేవదూతల కంటే తక్కువ వాణిగా వాణిని చేసితివి. ఎవరి గురించి? మన గురించా, యేసుక్రీస్తు గురించా? నో. 9 చూడండి. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు ఎవరి గురించి? దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు అన్నాడు. పైన ప్రాఫెసీ చెప్పాడు, నీవు దేవదూతల కంటే కొంచెము తక్కువగా వాణిని చేసావు, నువ్వు దేవదూతల కంటే కొంచెం తక్కువగా యేసుని చేసావు. క్లియర్? ఇది ఎక్కడ తీసుకురాలేదు కదా, అక్కడే ఉంది కదా అందరు బైబిల్స్లో, రైట్? సో అఫ్కోర్స్ మనల్ని కూడా ఇద్దరికి ఫిట్ అవుతుంది, కానీ ఈ కాంటెక్స్ట్లో ప్రస్తుతానికి యేసుక్రీస్తు, మనం కూడా. ఓకే, నీవు దేవదూతల కంటే వాణ్ణి కొంచెము తక్కువ వాడిగా చేసి, దేవదూతల తర్వాత కేటగిరీ ఏంటి? మనిషి. సో యేసుక్రీస్తుని ఏం చేశాడంట? మనిషిగా చేశాడంట. యేసుక్రీస్తు వచ్చి పుట్టాడు మరియకి, ఫ్లెష్, రోజు అన్నం తినటం, పాలు తాగటం, బేబీ నోస్ నథింగ్. అర్థమైందా? ఏడుస్తాడు, ఉయ్యాలోపాలి. ఇది రాజు ఏంటో నాకు అర్థం కాలేదు. వాళ్ళు అనుకునే సింహాసనం మీద మేఘాల్లో వచ్చే రాజుకి, రోజు నేను లాలిపాట పాడే రాజుకి ఏంటి అసలు సంబంధం? మళ్ళీ క్యారని ఏడుస్తున్నాడు, నువ్వు రాజు కదా, ఏడవకూడదు, పాలు కావాలని. ఇదేంట్రా నాయన, అసలు యోసేపు మరీనే చూస్తున్నాం, ఏంది ఇది మనకి, ఇది నిజమేనా? ఓకే, ఈ షాకుల కోసమే దోతెల్లి గొల్లలకు కనిపడి వచ్చి యూదుల రాజు అని మొక్కేటప్పుడు కల్లా నిజమే, అమ్మయ్య యోసేపు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరంలో కానీ మళ్ళీ డల్ అయ్యాడు స్పిరిట్లో. వాళ్ళు బంగారం బోలం సాంబ్రాన్ని పెట్టి రాజా అనగా అమ్మ మళ్ళీ ఓకే, ఏందా ఇంకా టాయ్స్తోనే ఆడుకుంటున్నాడు అనుకున్నాను. రాజు అంటున్నావు, ఏంది అంటున్నావు, ఏ విధంగా రాజు? యోసేపుకి అన్ని క్వశ్చన్ మార్కులే. ఓకే, వద్దాం. సో ఇప్పుడు మనందరం ఈ చిన్నపిల్లోడిని ఆమోదించాలి. అసలు మన ఓటు ఆయనకైనా కాదా? ఎన్నుకుంటామా ఎన్నుకోమా? సరేనా? ఎన్నుకోక తప్పదు, చూడండి మన కర్మ. రెడీ? నీవు దేవదూతల కంటే వాడిని కొంచెము తక్కువగా చేసేది, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసేది, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించింది, వాని పాదముల సమస్తము ఉంచితివి. 9 చూడండి. అందరూ ఉన్నారు కదా, రెడీ? దేవుని కృప వలన ఆ రాజు ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు, దేవుని కృప వలన ఆ నీతిమంతుడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు. ఏంటి అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం కాలేదా? దేవుని కృప వలన యేసు నా తప్పులన్నిటికీ, నీ తప్పులన్నిటికీ మరణం అనుభవిస్తే, కాల్ హిమ్ రైచస్, నీతి అని పిలువు. హలో, రాజు అంటే నీకోసం చచ్చిపోవటానికి వచ్చాడని అర్థం. రాజు అంటే రాజు చేస్తామని కాదు అర్థం. దాట్స్ రైచస్నెస్. అర్థమవుతుందా? నువ్వు లేకపోతే చచ్చిపోతానని వచ్చాడు. తీసుకుందామా వద్దా? ఓటేద్దామా వద్దా? ఓకే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము, హీ టేస్టెడ్ దేర్ డెత్, వాళ్ళ మరణం, వాళ్ళ పాపం, వాళ్ళ శాపం.
దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు, ఒక్క రాజు ఒక్క పేదోడిని కన్సిడర్ చేస్తాడా అని. రూలింగ్ 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 ఉన్నారా? నో. నీ తప్పులకి చచ్చిపోవాలి, అర్థమవుతుందా? మరణం చూడాలి. నీ మరణం నేను తీసుకుంటే ఇప్పుడు నువ్వు బతుకుతావా బతకవా? హలో, ఉన్నారు లేదు? ఇప్పుడు ఇంతమంది ఉందాం, నేను నీ మరణం తీసుకున్నా, ఇప్పుడు నువ్వు లైఫా కాదా? నీ మరణం అయిపోయిందా అయిపోలేదా? ఓకే, ఉన్నారా? ఇలా తీసుకుంటానికి దేవదూతలు సరిపోతారా? అందుకు వాళ్ళకి ప్లేస్ లేదు పైన కుర్చీలో కూర్చోటానికి, కిందకి రాలేరు. ఏంది అందరూ అట్లా ఉన్నారు? సో ఈయన వచ్చాడు. నువ్వు అర్హుడు అని 5వ అధ్యాయంలో పాట పాడుతున్న అందుకు నువ్వు మనుషులను కొని మా తండ్రికి వారిని ఏం చేశారు? రాజులు గాను యాజకులు గాను రాజులను యాజక సమూహంగా చేసేదని వాళ్ళు కీర్తనలు పాడుచుండిరి. కాదు, కొత్త కీర్తన పాడుచుండిరి. ఓకే, పాటల గురించి తర్వాత చెప్తా, అది కూడా భలే ఉంటుంది. నౌ సో దేవుని కృప వలన దేవుడు అనుకున్నాడు అనమాట, నాకు ఒక్క నీతిమంతుడు కావాలి. నీతి అంటే ఏంటంటే చచ్చిపో. నౌ ఐ విల్ కమ్ టు యూ, మీ దగ్గరికి వస్తాను. మీరు రాజు అవ్వాలనుకుంటే డై చేసేవాడి విషయంలో చచ్చిపో, దెన్ యువర్ కింగ్. సేమ్ రైచియస్నెస్, యేసుక్రీస్తు నీతి నీది, అందుకు క్షమించమనింది. అర్థమవుతుందా? ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ కింగ్, నేను 100 మందికి ప్రీచ్ చేశాను, డజంట్ మ్యాటర్. నువ్వు ఎంతమందికి స్వార్థ చెప్పినా, లక్షల మంది వచ్చినా, సున్నా నువ్వు చేసింది. ఎంతమందికి చచ్చిపోయావు? ఆ వీడిలో నీతి ఉంది. వీడు మోస్తాడు అవతల. అర్థమైంది సార్? ఒక్క స్టెప్ ముందుకెళ్దాం. యేసుక్రీస్తు రాజు అవటం. సో దేవుడు అనుకున్నాడు, తీసుకున్నాడు వాళ్ళ పాపం. తీసుకోగానే దేవుడు ఫస్ట్ ఆది కాండం నుంచే అనుకుంది అదే, వీళ్ళు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోతే పాలించుకుంటారని. కానీ ఎప్పుడు అవతలను చంపేయటమే కానీ అదే పరిపాలన అనుకుంటున్నారు. కానీ నా ఇప్పుడు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించాడు. సో నీ పాపము, నీ మరణం తను తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావు? యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ డెత్. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్షా విధి? క్రీస్తు యేసునందు జీవమును ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించను. ఉన్నారా? ఇప్పుడు నేను నీతిమంతుడిని కదా, అతని యందు ఏ దోషమును కానరాలేదు. హలో, అసలు యేసుక్రీస్తు చచ్చిపోతాడని హేరోదుకు తెలిసిన, పిలాతుకు తెలిసిన అసలు చంపకుండా ఉండేవాళ్ళు. ఆయనకి ఆయనే చచ్చిపోతాడని వీళ్ళకి తెలియదు. అనవసరంగా అందరు సిలువలు వేసుకుంటూ వచ్చారు. ఓకే, ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఈయన నీతిమంతుడు కదా, చనిపోయి ఏమైంది? ఈయన తిరిగి లేచాడు. నిన్ను ముందే కొనుక్కున్నాడా లేదా? నీ మొత్తం తీసుకున్న తర్వాత ఈ క్రౌడ్ మొత్తం ఒకటి, నువ్వు ఒక్కటి వైట్, నువ్వు ఆ రాజ్యం. నేను రాజు, రాజ్యంలో ఒక్క క్యాండిడేట్ వచ్చాడు అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు అతను కూడా, నేను నీ కోసం పాపాల కోసం చచ్చిపోయాను, ఇది నువ్వు నమ్ముతున్నావా? దెన్ యు ఆర్ రైచియస్. నువ్వు నీతిమంతుడివే. దా, ఎదురొచ్చారు రాజ్యంలోకి. ఇప్పుడు ఈయన ఎంతమందికి రాజు? 2 ప్రస్తుతానికి. ఆయన రక్షింపబడిన ప్రతి ఒక్కడికి ఏమవుతాడు? పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి. సరే, ఇంత నీతి ఇంకెక్కడైనా ఉంటే చెప్పాలి. అప్పుడు దేవదూతలు కూడా కామ్గా కుర్చీ నీదే అన్నారు. హలో, ఉన్నారా? నా సో ఒకడిని ఏం చేశాడు? నా యేసుక్రీస్తు వెళ్ళి పైన కూర్చొని
ఉన్నారా? రక్తం తీసుకొని పైన అంతా చేశాడు, అదంతా ఇప్పుడు వద్దు. తండ్రి దృష్టిలో నువ్వు యేసుక్రీస్తులాగా. ఇప్పుడు దేవుడు మళ్ళీ కింద ఒక రాజు ఉన్నాడు, అది మనం. మళ్ళీ మనం ఉన్నారా? నువ్వు పక్కనోడికి క్షమించావు అనుకో, పక్కనోళ్ళ కోసం ఇదైపోయావు అనుకో, రేపు నీకు ఒంగోలు సింహాసనం. మీకు అర్థమవుతుందా? అగైన్ యువర్ కింగ్, కానీ ఒంగోలులో కాదు, మళ్ళీ నీకు కూడా పైన కుర్చీ. నేను అనేది మీకు అర్థమవుతుందా? అరే దేవుడి కృప వలన నువ్వు పక్కనోడి కోసం మృతి పొందు, ఫినిష్. నీ కుర్చీ స్ట్రైట్ అవే దూతల పైన. ఆయన పైకి వెళ్ళి ఏం చేశాడు? ఏంజెల్స్ వర్ సబ్జెక్టెడ్ అంటూ హిమ్. దేవదూతల మీద ఆయన ప్రభు అయ్యాడు. నేను ఉన్నారా లేదా? మీకు అర్థమైందా నేను అనింది? సో ద లెసన్ ఈజ్, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో? మనల్ని రాజు అవ్వాలని కోరుకుంటున్నాడు. రాజు అనగా నీతి. వాడు నిజంగా పాత్రుడు కాదు. హింస, దూషణ, రాంగ్, బ్యాడ్, బట్ స్టిల్ దెన్ యువర్ కింగ్. హలో, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్, మనం కింగ్. ఆయన ప్రభువులకు ప్రభు, మనం ప్రభు. హలో, నువ్వు ప్రభు అని ఇప్పుడు ఇంకో దూత వచ్చి అదుగో ఆయన ప్రభు అని చెప్పింది నీ గురించి. మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, కానీ ఆ దూత వచ్చి చెప్పడానికి నీ దగ్గర ఏం లేదు. అది మ్యాటర్ అక్కడ. నాకు అర్థమవుతుందా? సో యేసుక్రీస్తుని పుట్టించి చేసిన విధానం ఏంటంటే, యేసుక్రీస్తుని ఎట్లా రాజు చేశాడు నాకు అర్థం కాని బహు బాధాకరమైన గజిబిజి పిచ్చిపట్టిన పాయింట్ ఏంటంటే, ఏంటి ఈ ఆఫ్టర్ ఆల్ ఈ బుడ్డోడి కోసం కుడి పక్కన కుర్చీ పోగొట్టానా? ఇంత బాధ ఓర్చుకుంటే పోలేదా? మీకు అర్థమవుతుందా? అంటే నేను అనుభవించటంలో నువ్వు నా సింహాసనం పెట్టావు, కానీ లోకం ఏం చెప్తుంది? అబ్బో బంగ్లా, ఓ యూచిగా హచ్చిగా, రాజు తర్వాత అవదు, నీదే మొత్తం. ఈ కోరుకోవాల్సినంత అవసరం నీకు లేదు. మొత్తం నీదని తెలిసిన తర్వాత నువ్వెందుకు అయ్యి? దాట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఉన్నారా? అందరూ రాజులు చెయ్యొద్దండి, సరే? పెంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రాలు. నీ కుమారుడు ఎలాగో అలాగే మమ్మల్ని కూడా చేశావు. ఆయన అనేకుల్ని రక్షణలోకి తీసుకొని రావటానికి వారి రక్షణకర్తను నువ్వు శ్రమల పాలు చేశావు. ఇంకొకడు రక్షణలోకి రావడానికి మేము అదే సిలువ మోయాలి. నీలో మిగిలిని మాకు ఇచ్చానని చెప్పావు. కాబట్టి ఆ పరిపూర్ణతలోకి ప్రతి వ్యక్తి నువ్వు నడిపించమని, నువ్వు ఏది వాళ్ళకి నిర్ణయించావో ఆ స్వాస్థ్యం నీ యందు దాచబడి ఉంది. కాబట్టి ఆ స్వాస్థ్యం ఈ దినాన వాళ్ళకి అనుగ్రహింపబడిలాగా వాళ్ళ హార్ట్స్ను ఓపెన్ చేయమని, దానికోసం వాళ్ళ పరుగుండేలాగా చేయమని, దానిలో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.